సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు శ్రీ ప్రదీప్ రెడ్డి గారు, ప్రోగ్రామ్ మేనేజర్, కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ అండ్ ట్రైనింగ్ ప్లేస్మెంట్. కుమార్ గారు డివైఎస్ఓ గారు పుష్పగుచ్చంతో ఆహ్వానం పలికారు. గౌరవనీయులతో వారికి ఆహ్వానం పలుకుతున్నారు. వారికి ధన్యవాదాలు. కూడా చైర్మన్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఐఏఎస్ పూల మొక్కతోటి వారికి ఆహ్వానం తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. జయ జయ హే తెలంగాణ జననీ జయతే కోటి పంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పరపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభగౌరవం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ప్రదీప్ రెడ్డి గారు, వంశీధర్ రెడ్డి గారు, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాజ్యోతి నమోస్తుతే. చీకట్లను తొలగించి వేదికలు అలంకరించిన గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారికి, అలాగే మన లోకల్ బాడీస్ గారికి, అందరికీ, ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో మీడియా మిత్రులందరికీ, ఈరోజు ఇక్కడికి జాబ్ మేళా కోసం ఇచ్చేసిన ప్రతి ఒక్క 2025 ఇదే వరంగల్లో మన కొండా సురేఖ మేడం గారి ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళా చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అదే రీతిలో ఇంకో ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు గౌరవ వర్ధన్నపేట సే లవ్లీ యార్, వెరీ నైస్. ఈయన పాలన ప్రగతి ప్రణాళిక భాగంగా సోదరమని లేట్గా వచ్చినా కూడా గారికి, మై డియర్ చిల్డ్రన్స్, ఎందుకంటే అందరూ కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్తో వచ్చిన యువకులకు అందరికి కూడా మనకు ఎంపీ గారు తెలియజేశారు. తర్వాత ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవారు. అలాగే మరొకసారి ఇక్కడ యువత చాలామంది ఉన్నారు మేడం. రక్తదానం జీవితాలను మనం కాపాడిన వాళ్ళం అవుతాము. ఓకే, చెప్పుకోవడానికి కాదు, నేను 78 సార్లు రక్తదానం చేశానండి. ఎన్నో అవార్డులు, రివార్డులు. అంటే మనం ఒక పని చేస్తే అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा।
जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। శ్రీ వెంకటరామరెడ్డి గారు, వరంగల్ జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రులు, అలాగే వర్ధన్నపేట శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కేఆర్ నాగరాజు గారు, దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లీజ్ కూర్చోండి. గౌరవనీయులు శ్రీ వైవి గణేష్ గారు, ఇతర జిల్లా అధికారులు, డిఈఈటి గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు వారికి పుష్పగుచ్చాలను అందించవలసిందిగా నిర్వాహకులను విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణ గీతంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా అండ్ ఇక్కడ ఉండే ఆల్ అదర్ యూత్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ మీ అందరికీ కూడా నా నమస్కారం, అలాంగ్ విత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. సో అండ్ ఇక్కడ ఉన్న అడిషనల్ కలెక్టర్ గారు, డీట్ ఇన్ఛార్జ్ యాజ్ వెల్ యాజ్ టాస్క్ నుంచి వచ్చిన ఇన్ఛార్జ్ మ్యామ్ గారికి, గౌరవనీయులు వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజ్ అన్న, మన లైఫ్ ఏంటి, మనం ఎలా ఉండాలి, మన దేశం కోసం మనం ఏం చేయాలి, మన పర్సనాలిటీ ఎలా ఉండాలి, మన అంటే ఇప్పుడున్నటువంటి పిల్లలు ఎట్లా ఉంటా ఉన్నారు అని వారు కానీ, మరి కావ్య కూడా చాలా చక్కగా ఇప్పుడున్నటువంటి వ్యక్తిత్వం ఎట్లా ఉంది మనలో అనేది కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ముందు తను బ్లడ్ డొనేషన్ గురించి చెప్పింది కాబట్టి అది తీసుకొని తర్వాత నేను సబ్జెక్ట్లోకి వస్తాను.
బ్లడ్ డొనేషన్ తప్పకుండా 3 మంత్స్కి ఒకసారి మనం ఇస్తే మనకు చాలా మంచిది. మళ్ళీ మనకు ఫ్రెష్ బ్లడ్ వస్తుంది, మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. అది మీరు పెట్టుకున్నప్పుడు మీకు సర్టిఫికేట్స్ కూడా వస్తాయి, అవి కూడా మీకు ఫ్యూచర్లో దేనికైనా కూడా పనికొస్తాయి. దాంతోపాటు అవయవ దానం అనేది కూడా చాలామంది ఈ మధ్యకాలంలో అవగాహన కల్పించుకొని వాళ్ళ పిల్లలను చనిపోతున్న వాళ్ళను మరీ కూడా అంత బాధలో కూడా నలుగురిని బతికించుకుందామని చెప్పి అవయవ దానం కూడా చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో కూడా మీరు కొంచెం మరి అవగాహన కల్పించాలి ప్రజలకు, మీరు కూడా చేయాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ జాబ్ మేళా అనేది మరి గతంలో మేము పెట్టాము, అప్పుడు ఎంతమందిని 10,000 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు? అప్పుడు 11,600 మంది మేము వరంగల్లో పెట్టాము. దాదాపు 30 lakhs మేము సొంతంగా ఖర్చు పెట్టుకొని ఆ రోజు పెట్టి మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాము. వాళ్ళందరూ కూడా మరి అదే ప్రదీప్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని పెట్టడం జరిగింది. మళ్ళీ మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. మేము పెట్టిన జాబ్ మేళాలో ఇంత సక్సెస్ఫుల్ జాబ్ మేళా ఎక్కడా కాలేదు అని చెప్పారు. ఆ రోజు చాలామంది జాబ్ ఆర్డర్స్ చేతికి తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళ మొహంలో ఆనందం చూసి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ రోజు మా పాప సుస్మితా పటేల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసింది. ఇప్పుడు కూడా తనకు ఫోన్ చేసిందంటే ఈరోజు ఉందని చెప్పి, మరి మీరు ఎక్కువ మందిని సెలెక్ట్ చేసుకోండి, మంచి ఆపర్చునిటీస్ ఇవ్వండి అని చెప్పి తను, నాకు కూడా తెలీదు, తను చెప్తా ఉన్నారు చేసింది అని చెప్పి. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి కొంతమంది జాబ్ చేస్తూ ఉండొచ్చు, కొంతమంది చదువుకుంటూ ఉండొచ్చు. జాబ్ చేసే వాళ్ళు ఇంకేదన్నా మంచి జాబ్ దొరికే అవకాశం ఉంది అని కూడా ఇక్కడికి రావచ్చు. 10వ తరగతి నుంచి మీరు ఎక్కడి వరకు చదువుకున్నా వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీస్ ఉండేటువంటి కంపెనీలు దాదాపు 72 కంపెనీలు ఇక్కడికి రావడం అనేది మామూలు విషయం కాదు. మరి వాటిల్లో మీ అర్హతను బట్టి మిమ్మల్ని ఎంపిక చేసుకొని మీ శాలరీస్ డిక్లేర్ చేసి మీకు ఆర్డర్ కాపీస్ కూడా ఇచ్చిపోవడం జరుగుతుంది. కొంతమందిని వెయిటింగ్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళను కూడా త్వరలోనే మళ్ళీ వాళ్ళు ఇన్వైట్ చేసి మీకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రదీప్ గారికి ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పుడే మనం స్థానం గురించి మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలని. కానీ మా మహిళలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మహిళలకు వరంగల్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకు అనంటే వాళ్ళు అన్మ్యారీడ్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి అక్కడ హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళు ఆఫీస్ నుంచి మళ్ళీ హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. హాస్టల్ పైసలు కట్టుడు వేరు, కానీ ఆఫీస్ నుంచి అటు పోయేటప్పుడు వాళ్ళకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక మహిళగా నేను మహిళల తరఫున వాళ్ళకు మ్యాక్సిమం వరంగల్లోనే వచ్చేటట్టుగా కొంచెం చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి మగవాళ్ళు మీరు ఎక్కడ జాబ్ వచ్చినా కూడా దయచేసి అక్కడైతే నేను పోను అని పోకుండా ఉండకండి. ఏదో ఒకటి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మనం ముందుగా మనల్ని మనం సెక్యూరిటీ అనేది ఉండాలి. ఉంటేనే మనకు ఎవరైనా కూడా పెళ్ళి చేయడానికి పిల్లనిస్తారు. ఇప్పుడు ఊర్లలో మనం చూస్తూ ఉన్నాము, చాలామంది ఏజ్ దాటిపోయినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళే తల్లిదండ్రులకు భారం అయిపోయినారు, వాళ్ళు చదివిచ్చారు. మనం మళ్ళీ పెళ్ళైతే ఆ భార్యను కూడా వాళ్ళే పోషించాలి, పిల్లలైతే మళ్ళీ వాళ్ళను కూడా వాళ్ళ తల్లిదండ్రులు పోషించాలి. అందుకని చాలామంది ఏజ్ బార్ అవుతున్నా కూడా పెళ్ళి చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి గతంలో చదువు అంటే నేను ఎంపీపీగా 95లో ఉన్నప్పుడు మ్యాక్సిమం 10th వరకు ఆడపిల్లలు చదివేవాళ్ళు, ఇంటరు 6 డిగ్రీతో మగపిల్లలు ఆపేవాళ్ళు. ఇంజనీరింగ్ అనేది వాళ్ళందరికీ కూడా అది అందనంత దూరంలో ఉండేది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత మనకు ఇది అది కాకుండా ప్రతి అంటే ఏ సబ్జెక్ట్ అయినా కూడా మనం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకునే అవకాశం వచ్చింది. అయితే అంతకుముందు నేను పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఎంపీపీగా అట్లా ఉన్నప్పుడు నాకు ఒక అలవాటు ఉంటుంది అన్నట్టు, అమ్మాయిని అబ్బాయిని తప్పకుండా మీరు ఏం చదువుకున్నారు ఏం చేస్తున్నారు అని అడిగేదాన్ని. ఫస్ట్లో అడిగినప్పుడు 10th అనో లేకపోతే 10th ఫెయిల్ అనో ఇంటర్ అనో అట్లా చెప్పేవాళ్ళు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినాక ఎవరిని అడిగినా కూడా ఒకరు MBA అని
ఒకరు ఇంజనీరింగ్ అని ఇట్లాంటి చెప్తా ఉంటే నేను షాక్ అయిపోయేదాన్ని. ఎంఎస్సి అని అలా చెప్పుకుంటుంటే అంటే వాళ్ళకు ఆ చదువుకునే అవకాశాన్ని రాజశేఖర రెడ్డి గారు కల్పించారు. మరి మన ప్రభుత్వం వచ్చినాక మధ్యలో ప్రభుత్వం అంత పట్టించుకోకపోయినా కూడా ఈరోజు ఇందిరమ్మ పాలన వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారు మరి 1,00,000 ఉద్యోగాలన్న మాటను నిలబెట్టుకోవడంలో భాగంగా 65,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా నోటిఫికేషన్స్ పడతానే ఉంటాయి. మరి ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో కూడా పడ్డాయి. కానీ మీరు మళ్ళీ గవర్నమెంట్ వాటికి అప్లై చేసుకోవచ్చు. ఇది చేస్తూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ వాటిలలో పనిచేసే వాళ్ళ పరిస్థితి గురించి కూడా మన నాగరాజు అన్న చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రతి పైసకు కూడా వాళ్ళు మీ దగ్గర నుంచి మీ ఎనర్జీని లాక్కోవడానికే ప్రయత్నం చేస్తారు. మీ హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉన్నది. అందులో మళ్ళీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఒకరి మీద కొన్ని గ్రూప్స్ లాగా తయారవుతారు, ఒకరినొకరు వేధించుకోవడము, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడం, ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటిని కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవి ఫేస్ చేసినప్పుడే మీరు స్ట్రాంగ్ కాగలుగుతారు. మీరు ఎప్పుడైతే సెన్సిటివ్గా ఉంటారో మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతారు. మీరు ఎప్పుడైతే హార్డ్గా తయారవుతారో అప్పుడు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఏమైనా మాట్లాడించడానికి కూడా భయపడతారు. కాబట్టి మనం ఏ తప్పు చేయనంత వరకు కూడా ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఏదున్నా కూడా మనం ఆ డిపార్ట్మెంట్ హెడ్ దగ్గరికి వెళ్ళేసి ఇలా జరుగుతుంది అని చెప్పి ధైర్యంగా చెప్పేటువంటి మరి వ్యక్తిత్వం మీలో డెవలప్ చేసుకోవాలి. అట్లాంటప్పుడు ఇంకెవరు కూడా మీ జోలికి రారు. కానీ అటువంటి అవకాశమే రాకూడదు. నన్ను అడిగితే అందరూ కంపెనీలో ఒక ఫ్యామిలీ లాగా ఉండి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా పనిచేసుకొని ఆ కంపెనీ ఒక మనకు ఇల్లు అనే విధంగా మీరు చేసుకున్నప్పుడు ఆ కంపెనీకి మంచి పేరు వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది. మీరు చేసే పనిని బట్టి కంపెనీ కూడా మీకు శాలరీస్ కానీ బోనస్లు కానీ అట్లాంటివి పెంచేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎవరైతే లేజీ ఫెలోస్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా లేజీగానే ఉంటారు. లేజీగా ఉంటే మరి మనకే నష్టం జరుగుతుంది. ఒక కథ ఉంటుంది, ముగ్గురు సోమరిపోతులు అన్నట్టు. వాళ్ళు ఫ్రెండ్స్ ముగ్గురు. వాళ్ళు రోజు ఒక పందెం పెట్టుకుంటారు. ఏంటి అంటే మన ముగ్గురులో ఎవరు ఎక్కువ సోమరిపోతులమో ఈరోజు మనం పరీక్ష పెట్టుకుందాం అనుకుంటారు. సరే అని అనుకొని ఎక్కడ పోతారంటే ఒక పళ్ళ చెట్టు కింద పోతారు. పోయి ఈ పళ్ళ చెట్టు కింద మనల్ని మనం నిరూపించుకుందాము, ఆ పళ్ళు మనం తినాలి, అందులో ఎవరు లేజీగా ఉంటారో తెలుస్తుంది అని చెప్పానంటే సరే అని చెప్పేసి కూర్చుంటారు. ఒకడేమో పడుకుంటాడు, ఒకడేమో ముగ్గురు పడుకొనే ఉంటాడు. ఒకడేమో ఇలా చేయితోటి అంటుంటాడు, వాడికి చేతి వరకు అందిన వరకు పండు తీసుకొని వాడు తింటుంటాడు. రెండోవాడేమో ఒంటి మీద ఎక్కడైనా పడ్డప్పుడు ఆ పండు తీసుకొని తింటుంటాడు. మూడోవాడేమో నోరు తెరుచుకొని అట్లనే ఉంటాడు. ఏంది అంటే నా నోట్లో పడితేనే తింటా, అప్పటిదాకా నేను తిన్నా అని చెప్పేసి ఉంటాడు. అట్లా ఉండే మనకు కడుపు నిండదు, పండు నోట్లో ఎప్పుడు పడుతుందో. ఈ లోపల ఆ పక్కోడో 4 పండ్లు తింటాడు, మీద పడ్డోడో 2 పండ్లు తింటాడు. నువ్వు నోరు తెలుసుకొని ఉంటే నీ నోట్లో పడవచ్చు పడకపోవచ్చు అది తెలియదు. కాబట్టి మనం అట్లా ఉంటే చాలా నష్టపోతాం, మనమే నష్టపోతాం. కాబట్టి యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉన్నప్పుడు మనం అనుకున్నది సాధించగలుగుతాం. ముఖ్యంగా ఇప్పుడున్న యువత అన్నట్టుగా మత్తు వదలండి, మైదానాలకు రండి. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ రేపు మరి యూత్ ఏదైతే ఉందో ఈ మత్తు బానిసలవి రోడ్ల మీద వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. వరంగల్లో కూడా ఎన్నడూ చూడనటువంటి మరి దారుణాలను రోడ్ల మీద తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు, ఈ క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది. అది ఎందువల్ల అంటే మీరు మత్తుల బానిస కావడం వలన. మరి ఒక్కసారి మీరు కన్న వాళ్ళ గురించి ఆలోచించండి. మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీ నుంచి వాళ్ళు ఏం ఆశించరు, మీరు సెటిల్ అయితే చాలని చెప్పి ఆలోచిస్తారు తప్పితే వాళ్ళు కూడా మాకేం పెట్టమని కూడా అడగరు. కాబట్టి మీరు మీ కాళ్ళ మీద నిలబడండి, మీరు పెళ్లి చేసుకోండి, మీ భార్య కూడా చదువుకొని ఉంటే ఆమెకు కూడా ఉద్యోగం వెతకండి, ఇద్దరు కలిసి పని చేసుకోండి, పిల్లలను బాగా చదివించండి, భవిష్యత్తులో ఒక మంచి జీవితాన్ని మీరు ఎంచుకోండి. అంతే తప్పితే మీ జీవితాలను పాడు చేసుకుంటూ పక్క వాళ్ళ జీవితాలను కూడా పాడు చేసి ఈ సమాజంలో మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే రేపు రాబోయే రోజులు ఎట్లా ఉంటాయో ఆలోచించండి. మా జనరేషన్ వరకు బాగానే ఉన్నాం, మా పిల్లల జనరేషన్ వీళ్ళ వరకు కూడా బాగానే ఉన్నారు.
కానీ వీళ్ళ తర్వాత జనరేషన్ మాత్రం చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా ఉంది. దాన్ని మరి మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం కౌన్సిలింగ్లు ఇస్తూ ఉన్నా కూడా ఈరోజు ప్రజలు అంటే స్టూడెంట్స్ వినలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇంకా హైదరాబాద్ అయితే చెప్పడానికి అవకాశమే లేదు. రేసర్ బైక్లు వేసుకొని ఇష్టం ఉన్నట్టుగా వెళ్తూ మరి వాళ్ళు పడిపోతే పర్లేదు, పక్కోళ్ళని కూడా చంపేస్తున్నారు కింద పడి. ఆ విధంగా ప్రాణం అనే దానికి విలువ లేకుండా పోయింది. మరి ఏదైనా కూడా సాధించుకోవచ్చు, కానీ ఒక మనిషి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు అనే విషయం మనందరికీ కూడా తెలుసు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ విధంగా అవకాశాలు వచ్చినప్పుడు వాటిని వినియోగించుకోండి. ఎక్కడ వచ్చినా జాయిన్ అవ్వండి. మరి ఎంత వస్తుందో మీ స్కిల్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి మీరు ఈరోజు దీంట్లో పాల్గొని మీ జాబ్తో ఇంటికి వెళ్తారు. ఎందుకంటే 4,000 పైచీలకు ఉద్యోగాలు వచ్చాయి. 3,000 మంది ఎంతో రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా వాకిన్లో కొంతమంది వచ్చి ఉంటారు. అయినా కూడా మ్యాక్సిమం 90% నేను ఫిల్ అవుతారని చెప్పి అనుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు తప్పకుండా జాబ్ సాధించాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి ఇంత మంచి అవకాశం ప్రభుత్వం కల్పించింది. మరి ప్రైవేటు అనే ఆలోచన లేకుండా మీరు జాయిన్ అవ్వండి. మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. రేపు గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇవాళ పార్టిసిపేట్ అయ్యి మరి జాబ్ కొట్టాలని, మరి మంచి భవిష్యత్తుతో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటూ, మీ అమ్మా నాన్నలు ఏవైతే మీ మీద ఆశలు పెట్టుకున్నారో వాటిని వమ్ము చేయకుండా మీ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ మరి హ్యాపీగా ఉండాలని, సొసైటీని కూడా హ్యాపీగా ఉంచాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై. నేను నా 82, 85 బ్యాచ్, నాది బీకామ్ ఎల్బీ కాలేజీలో చదివాను. అప్పుడు నాకు సిఏ కానీ ఎంబీఏ కానీ చేయాలనే కోరిక ఉండే. నేను ఈ ఇయర్ ఎంబీఏ పట్టా తీసుకున్నాను ఓపెన్ యూనివర్సిటీ. కంగ్రాచులేషన్స్ మేడం. కూడా నేను అప్లై చేయబోతా ఉన్నాను. కాబట్టి చదువుకు అంతం అనేది లేదు. చదువు ఎంత చదువుకున్నా కూడా అది మనతోటే ఉంటుంది, కానీ ఎవరు కూడా దోచుకుపోరు. కాబట్టి మీరు ఇంకా చదువుతూనే ఉండండి. మీరు ఓపెన్ యూనివర్సిటీస్లో మీరు ఎంత చదవగలిగితే అంత చదవండి. ఆ స్టేజ్ని బట్టి మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు మళ్ళీ చదువుతూనే ఉండాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం.